ఏ ఊరు రకం ఇది? దేవుడు పత్రం యేసు ప్రభువుకు సంబంధించి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన మన శాప పాపాలను ఆయన మీద వేసుకొని బరాయించి తిరిగి లేచారు అనమాట. ప్రభుని నమ్ముకున్నాం. ఒంగోలు టౌనేనా? మీ రోజు ఇక్కడ వస్తుందా? ప్రభుని నమ్ముకోండి అక్క. చర్చికి వెళ్తారా? బాప్తిజం తీసుకున్నారా? అక్క బాప్తిజం తీసుకోండి అక్క. అమ్మాయి తీసుకుందా? బాప్తిజం తీసుకుంటే మన మీద ఉన్న శాప పాపాలని పోతాయి. బాప్తిజం తీసుకుంటే పోవు. అక్క తీసుకుంది కదా. చర్చికి వెళ్తావు అక్క? మీరు కూడా ఇప్పుడు రోజు ఇట్లా చాలా మంది వస్తుంటారు అక్క. సువార్త చెప్పండి అక్క. మీరు కూడా సరే ఎన్నైనా పోయినా దేవుడి పని మన కార్యం చేసామనుకో, దేవుడు మన పని చేస్తాడు. దేవుడు ఒకటే చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నేను అనుగ్రహిస్తాను అంటాడు. మనకి ఈ లోక సంబంధమైన ఆయన అనుగ్రహిస్తాడు. మీకు ఇంకా అదృష్టం, మీరు చాలా మందిని ఆపుతారు. సువార్త చెప్పొచ్చు. మీరు చెప్పండి అక్క. మీరు కూడా సువార్త డబ్బులు తీసుకొని పక్కకు బాగుంటారు. దేవుడి పేరు ఎత్తగానే కొంతమంది. సరే మీ ప్రయత్నంగా మీరు చెప్పండి. నిజమే, వాస్తవమే ఆ మాట. దేవుడు పని చేస్తే మీ పని దేవుడు చేస్తాడు. మీ పోషణ ఆయన చూసుకుంటాడు. సరే అక్క. కదేనా యేసు ప్రభు సంబంధ పత్రం అయ్యి దాంతోపాటు దక్షిణి తీసుకోండి. ఏ ఊరు? దక్షిణి దాంతోపాటు ఏ ఊరు మీది? ఏదో ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నమ్ముకోండి. మా దేవుడికి సంబంధించి మాట్లాడమ్మా, యేసు ప్రభువుకి సంబంధించి మాటలు చదివించుకోండి. తీసుకోండి. దేవుడు గొప్ప దేవుడు అమ్మా. యేసుక్రీస్తు నమ్మకం. అలాయ్ దేవుడి పత్రం దేవుడికి సంబంధించిన చదివించుకో. యేసు ప్రభువుకి సంబంధించిన మాటలు దేవుడు చదివించుకో.